కాంగ్రెస్ సార్, కాంగ్రెస్ 101% కాంగ్రెస్ వస్తుంది. ఎందుకు అంటే కాంగ్రెస్కి రావాలి అంటే ఇంకా రీజన్ ఉంటుంది. ఎందుకు అంటే ఇంకా 3 సంవత్సరం మన సీఎం చేతి మీద స్టేట్ ఉందా, తెలంగాణ స్టేట్ జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ మన నవీన్ యాదవ్ కుమార్ దగ్గరనే ఉంటుంది. ఇంకా వేరే వాళ్ళ ఇస్తే అట్లానే పని చేస్తారా? డెవలప్మెంట్ ఏమవుతుంది? ఏమవుతుంది ఇది 14 సంవత్సరాల నుంచే 2025 వరకు ఇప్పుడు వరకు రేషన్ కార్డు క్లోజ్ ఉందా? సీఎం గారు పీరియడ్ మీద ఇది మొత్తం రేషన్ కార్డు ఇచ్చేసిన, 500 సబ్సిడీ సిలిండర్కి ఇచ్చేసిన, 200 యూనిట్స్ అదే గ్యారంటీ ఇస్తున్నారా? ఇది ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉందా? ఇది తర్వాత ఇది మొత్తం బ్యాలెన్సింగ్ ప్రోగ్రామ్ ఇది మెల్లగా మెల్లగా మొత్తం కంప్లీట్ చేస్తారా ఇది మన గవర్నమెంట్? ఇచ్చేసినా మళ్ళీ ఎందుకు రేషన్ కార్డు బంద్ చేసినామా? ఇది మాగంటి గోపీనాథ్ ఇచ్చేసిన, ఇది ఆయన చచ్చిపోయినారా? ఆయన మన కాస్ట్ మీద ఇది ఆయన తోటి చెప్పాలంటే మాకు ఇది సిగ్గు శరం ఉండాలన్నా. अर्थमाइंदा इदी जो इंसान मर जाता उसके बारे में हमारा धर्म बोलता, बुरा नहीं बोलना, वो बेचारा भी अच्छा करा, लेकिन क्या है मेन जो काम थे आपको एक ही पॉइंट बताता हूँ, राशन कार्ड क्यों बंद हुआ? ఇందుకు క్లోజ్ చేసిన ఇది 14 నుంచి 25 వరకు ఇప్పుడు వరకు ఎంత 10 లక్షల కార్డ్ రేవంత్ రెడ్డి గారు మన సీఎం తెలంగాణ ఆయన ఇష్యూ చేసిన, ఇది 10 లక్ష అంటే తక్కువ లేవు సార్, ఇది తక్కువ లేవు. ఇంకా ఓల్డ్ వాళ్ళ 2500 రూపీస్ అలాట్మెంట్ చేసిన లేడీస్ కి, ఇంకా మళ్ళీ 500 రూపీస్ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఇస్తారా? 2500 లేడీస్ కి రాలేదని ఇప్పుడు భాగ్య కార్డ్ అంటారు బీఆర్ఎస్ వాళ్ళు. అవునా? అదే ఇది ఆయన ప్రైవసీ ఉందా? ఇది భయ్ మీరే దగ్గర పర్సనలీ చేస్తే ఆ మాట వేరే ఉంటుంది. చేయాలి అంటే ఫలాన్ ఫుడ్లో వచ్చేసి పని చేయాలన్నా, అర్థమైందా? ఇది మీరు యాంకర్ ఉంటుంది, ఇది ఫలాన్ ఫుడ్లో చెప్పాలన్నా, ఇది పక్కన కూర్చొని అయితే మాట్లాడితే ఇది బాగాలేవు ఇది. ఇంకా మన కాంగ్రెస్ పార్టీ రావాలి అంటే అందరికీ మన హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరికి మన ఒక్కటే ఉందా? మన డివిజన్ లా మన కాన్స్టిట్యూన్సీస్ లా అందరికి మన చెల్లెల్ అక్క ఇది తమ్ముడు అందరికి దాని నవీన్ యాదవ్ వ్యక్తిత్వం గురించి మాట్లాడాలంటే ఏం చెప్తారు? అదే ఆయన స్ట్రాటజీ. మీకు ఆయన నచ్చిన వ్యక్తిత్వం, లీడర్ గా ఆయన మీకు నచ్చిన వ్యక్తిత్వం ఇది నవీన్ యాదవ్ గారికి మన నాయన ఇది సేమ్ వాయిస్ ఉంటుంది, సేమ్ వాయిస్. అది నవీన్ యాదవ్ గారు మన ముగ్గట్నే చిన్న ఉంది ఇది అని మాకు చాలా రెస్పెక్ట్ చేస్తున్నారు. ఆయన బ్యాక్ సైడ్ నేను చెప్తున్నారు, అయితే నవీన్ కుమార్ యాదవ్ మాకు చాలా రెస్పెక్ట్ చేస్తున్నారు, చాలా సపోర్ట్ చేస్తున్నారు, చాలా మంచి మాట్లాడుతున్నారు ఆయన. ఎందుకంటే ఆయన పక్కన ఒక రీజన్ ఉందా? ఎందుకంటే ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ బీటెక్ చేసిన, బీటెక్ అంటే చేతి మీద ప్లేట్ మీద రావట్లేదు, ఇది డిగ్రీ చాలా కష్టపడుతుంది ఇది బీటెక్ కోసం. అదే చేసిన ఆయన, దానికోసం ఆయన కొంచెం బుద్ధి ఉందా? ఇది ఎవరి సంగతి అట్లానే మాట్లాడుతున్నా. అదే డైనమిక్ లీడర్ ఉందా? ఇది యంగ్ ఉందా? ఇది ఓకే. కాకపోతే సవాల్తో ఎదుర్కొన్నాడు, అదైతే నేను చాలా గర్వపడుతున్నాను. ఎన్నిసార్లు అబ్బాయిని ఎన్ని విధాలుగాను చాలా అసలు చేశారు, ఇబ్బంది పెట్టినా కూడా దాన్ని సవాల్గా తీసుకున్నాడు. కానీ చాలా అసలు ఆ అబ్బాయి చేసేటి మాత్రం చాలా మంచిగా చేస్తాడు. పేదవాళ్ళనైనా ఎవరినైనా రమ్మని మనం ఒక్క మాట చెప్తే చాలు రావడానికి సిద్ధంగా ఉంటాడు. దానికి బాగా అందరూ కూడా కనెక్ట్ అవుతారు ఆ అబ్బాయి అంటే. నవీన్ అంటేనే చాలా ఇష్టం, అది అంతా కావాలని చేస్తున్నారు. అంతే నవీన్ యాదవ్ అంత మంచి గుణము, నేనైతే నా వరకు నేను చూసిన మట్టుకి ఆ అబ్బాయి అంతా మంచివాడు అనమాట. ఎక్కడికైనా సరే మనం పిలిస్తే చాలు, కష్టాలలో ఉన్నామంటే వాళ్ళని ఆదుకోవడానికి ఫస్ట్ ఉంటాడు అబ్బాయి, ముందుకొచ్చి ఏదైనా చేస్తాడు. ఖచ్చితంగా గెలిపించుకుంటాం. ప్రతి వార్డుకు పోయి చెప్పి ఆ అబ్బాయి గురించి అన్ని వివరించి చెప్పి గెలిపిస్తాం, ఖచ్చితంగా గెలిపిస్తాం. ఆవిడకు మాట్లాడమే రావట్లేదు కదండి. మాకంటి గోపీనాథ్ గారేమో చనిపోయినారు, వాళ్ళ ఆవిడని పెట్టారు, ఆవిడకి ఏమొస్తుంది? నేను మొన్న ఏదో మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి పోయినా, చీరలు పంచుతున్నారు అక్కడికి వెళ్తే ఎంత జనాలు వచ్చారు. కాకపోతే ఒక 30 మందికి ఇచ్చినారేమో, అంత జనాల్ని పిలిచి ఒకరి మీద ఒకరు పడి ఎంత అవస్థ పడుతున్నారో నేను చూశాను. నేను అక్కడనే చెప్పేశాను వాళ్ళ ముందే, ఇదంతా అపోజిషన్ వాళ్ళకి చూపించుకోవడానికి మాత్రమే జనాల్ని పిలుచుకున్నారు, మీరు ఇవ్వడానికైతే కాదని చెప్పేసి నేను అప్పుడే వెంటనే చెప్పాను. కాబట్టి ఎందుకంటే కష్టపడే అబ్బాయి కాబట్టి మనం ఎట్లా తిరిగి గెలిపించాలంటే అందరం చేయుతనివ్వాలి, తిరిగి ఆ అబ్బాయిని గెలిపించాలి. నవీన్ యాదవ్ గారి వ్యక్తిత్వం గురించి మాట్లాడంటే ఏం చెప్తారమ్మా?
చాలా మంచివాడు. చాలా మంచివాడు. ఆ అబ్బాయి దేనికైనా సరే ముందుంటాడు. ఓకే. ఏ కష్టాలొచ్చినా ఎవరైనా పోయి చెప్పినా, మంచోళ్ళు పోయి చెప్పినా, అపోజిషన్ వాళ్ళు చెప్పినా కూడా వస్తాడు. ఓకే. అట్లాంటి వ్యక్తి అంటే ఆ అందరిని అబ్బాయికి. ఆదరించే వ్యక్తి ఆ! అంటారు. అందరిని ఆదరిస్తాడు. పేదవాళ్ళనైనా ఆ అబ్బాయిని తిట్టిన వాళ్ళనైనా సరే గానీ, ఆ అబ్బాయి ఆ రోజుకైతే వాళ్ళనైతే ఆదుకుంటాడు. ఓకే. ఎందుకంటే అంత సో, మంచి గుణం ఉంది ఆ అబ్బాయికి. అటువంటి వ్యక్తిని మీరు గెలిపించుకున్నామంటున్నారు. అవును. ఇన్‌కేస్ నిజంగా ఆయన గెలిచి ఈ రోజు ఇక్కడ ఎమ్మెల్యే అయితే ఆయన వల్ల ఏదైనా జూబ్లీస్‌కి ఏం ఏం ఏ లాభం? అన్ని లాభాలే. ఏం అన్ని లాభం? లాభాలే. ఒక ఏం రోడ్డు లాభం? బాగాలేకున్నా, పేదవాళ్ళకి ఏదైనా లేకపోయినా ఇండ్లు గాని, ఏదైనా సరే ఇవ్వడానికి ముందుంటాడు. హ్మ్. ఆ అబ్బాయి కష్టపడి తత్వం అన్నమాట. కష్టపడి తెప్పించి వాళ్ళకిస్తాడు. ఓకే. రేవంత్ రెడ్డి దగ్గర పోయి సార్ ఇట్లుంది మా ఏరియాలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కార్డు లేదన్నా, ఏదన్నా వాళ్ళకి గుడిసెలున్నా, వాళ్ళకి ఇల్లు ఏర్పాటు చేయటం గాని, అలాంటివైతే చేస్తాడని నేను అనుకుంటున్నాను. చేస్తాడు కూడా. ఖచ్చితంగా చేస్తాడని నాకు. ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో 100% కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మా అభిప్రాయం. ఎందుకని అంత ధీమా ఎందుకు? కాంగ్రెస్ ఇప్పుడు క్యాండిడేట్ కూడా ఇప్పుడు ప్రస్తుతం నినాదం ఏముంది, బీసీ క్యాండిడేట్ ఉండాలన్న ఒకటి. సో ఇప్పుడు నవీన్ యాదవ్ బీసీ క్యాండిడేట్. సో ప్రజలు కూడా ఇక్కడ మైనార్టీ వాళ్ళు కూడా 1,30,000 ఉంది, వాళ్ళ మద్దతు ఉంది. నవీన్కు ఉంది. నవీన్ కూడా ముందు ఎంఐఎం నుండి వచ్చారు కదా, కొంచెం మోస్ట్లీ అది కూడా మద్దతు ఉంటుందని మా హోప్. 100% మేము గెలవాలనే కోరుకుంటున్నాం. ఎట్లా మేడం? అంటే ఒక విధంగా ఓట్లు వేసే వాళ్ళు పార్టీని చూసి నవీన్ యాదవ్ గెలిపించబోతున్నారా, లేదంటే నవీన్ యాదవ్ వ్యక్తిత్వం మీద గెలవబోతున్నారా? నవీన్ అన్న అదే క్యాండిడేట్ చూసి మోస్ట్లీ ఆయన చిన్న ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, పిలవగానే ఆయన పరిగెత్తుకుంటూ వస్తారు ప్రజల్లోకి. అది మెయిన్. ప్రజా మనిషి అంటారు. ప్రజా మంచి. సో ఏంటంటే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత వాళ్ళ భార్య టికెట్ ఇచ్చిన తర్వాత ఆ సానుభూతి వర్కౌట్ మీద కూడా బీఆర్ఎస్కి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయి, అవకాశం లేదంటారా? లేదు లేదు, అలాంటి సానుభూతి పబ్లిక్ మీటింగ్ ఏడుపులు అలాంటివి చేయడం కరెక్ట్ కాదు. అది మాకు నచ్చలేదు. కానీ ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి ఏదైనా ఆయన ఆయన చేయలేదని మీరు అంటారు. 100% ఆయన ఏం చేయలేదు. ఆయన ప్రజల్లోకి వెళ్తే ఒక చిన్నవాడ పెద్దవాడ అని కూడా చూడు, పబ్లిక్ నే బూతులు తిడతా ఉంటాడు. ఆయన క్యారెక్టర్ అది. కానీ ఇదే నవీన్ యాదవ్ కూడా కొంతమంది ఒక ట్యాగ్ వేస్తా ఉన్నారు, రౌడీ అదే విమర్శించేవారు. అది ఒకప్పుడు ఉండేనేమో, కానీ నవీన్కి అలాంటిది ఏమీ లేదు. ఆయన ప్రజల మనిషి అని మేము. ఇన్కేస్ మీరు అన్నట్టుగానే కాంగ్రెస్ కి విజయం అయితే జూబ్లీ హిల్స్ భవిష్యత్ ఎలా ఉండబోతుంది అంటే చెప్తారు? చాలా బాగుంటుందట, మంచిగా ఉంటుంది. 100% ఇప్పుడే అభివృద్ధి స్టార్ట్ అయింది కదా, క్యాండిడేట్ రాకముందే అభివృద్ధి స్టార్ట్ అయింది. మరి ఇంకా ముందు ఇంకా ఉంటుందని మాకు. కాంగ్రెస్ 101% కాంగ్రెస్ వస్తుంది. ఎందుకు అంటే కాంగ్రెస్ కి రావాలి అంటే ఇంకా రీజన్ ఉంటుంది. ఎందుకు అంటే ఇంకా 3 సంవత్సరం మన సీఎం చేతి మీద స్టేట్ ఉందా, తెలంగాణ స్టేట్. జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ మన నవీన్ యాదవ్ కుమార్ దగ్గరనే ఉంటుంది. ఇంకా వేరే వాళ్ళ ఇస్తే అట్లానే పని చేస్తారా? డెవలప్మెంట్ ఏమవుతుంది? ఏమవుతుంది? ఇది 14 సంవత్సరాల నుంచే 2025 వరకు ఇప్పుడు వరకు రేషన్ కార్డు కుదురుతుందా? సీఎం గారు పీరియడ్ మీద ఇది మొత్తం రేషన్ కార్డు ఇచ్చేసిన, 500 సబ్సిడీ సిలిండర్కి ఇచ్చేసిన, 200 యూనిట్స్ అదే గ్యారంటీ ఇస్తున్నారా? ఇది ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉందా? ఇది తర్వాత ఇది మొత్తం బ్యాలెన్సింగ్ ప్రోగ్రామ్ ఇది మెల్లగా మెల్లగా మొత్తం కంప్లీట్ చేస్తారా ఇది మన గవర్నమెంట్? మాగంటి గోపీనాథ్ ఏం చేయలేదా మరి ఇప్పటివరకు? ఇచ్చేసినా మళ్ళీ ఎందుకు రేషన్ కార్డు బంద్ చేసినామా? ఇది మాగంటి గోపీనాథ్ ఇచ్చేసిన, ఇది ఆయన చచ్చిపోయినారా? ఆయన మన కాస్ట్ మీద ఇది ఆయన తోటి చెప్పాలంటే మాకు ఇది సిగ్గు శరం ఉండాలన్నా. अर्थमाइंदा यदि जो इंसान मर जाता उसके बारे में हमारा धर्म बोलता, बुरा नहीं बोलना, वो बेचारा भी अच्छा करा। लेकिन क्या है मेन जो काम थे, आपको एक ही पॉइंट बताता हूँ, राशन कार्ड क्यों बंद हुआ? ఇందుకు క్లోజ్ చేసిన ఇది 14 నుంచి 25 వరకు ఇప్పుడు వరకు ఎంత 10 లక్షల కార్డ్ రేవంత్ రెడ్డి గారు మన సీఎం తెలంగాణ ఆయన ఇష్యూ చేసిన, ఇది 10 లక్ష అంటే తక్కువ లేవు సార్, ఇది తక్కువ లేవు. ఇంకా ఓల్డ్ వాళ్ళ 2500 రూపీస్ అలాట్మెంట్ చేసిన లేడీస్ కి, ఇంకా మళ్ళీ 500 రూపీస్ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఇస్తారా? 2500 లేడీస్ కి రాలేదని ఇప్పుడు భాగ్య కార్డ్ అంటారు బీఆర్ఎస్ వాళ్ళు. అవునా? అదే ఇది ఆయన ప్రైవసీ ఉందా? ఇది భయ్ మీరే దగ్గర పర్సనలీ చేస్తే ఆ మాట వేరే ఉంటుంది. చేయాలి అంటే ఫలాన్ ఫుడ్ లో వచ్చేసి పని చేయాలన్నా, అర్థమైందా? ఇది మీరు యాంకర్ ఉంటుంది, ఇది ఫలాన్ ఫుడ్ లో చెప్పాలన్నా, ఇది పక్కన కూర్చొని అయితే మాట్లాడితే ఇది బాగాలేవు ఇది. ఇంకా మన కాంగ్రెస్ పార్టీ రావాలి అంటే అందరికీ మన
హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరికి మన ఒక్కటే ఉందా మన డివిజన్ లా మన కాన్స్టిట్యూన్సీస్ లా అందరికి మన చెల్లెల్ అక్క ఇది తమ్ముడు అందరికి దాని ఏమంటారు నవీన్ యాదవ్ వ్యక్తిత్వం గురించి మాట్లాడాలంటే ఏం చెప్తారు? అది ఆయన స్ట్రాటజీ. మీకు ఆయన నచ్చిన వ్యక్తిత్వం లీడర్ గా ఆయన మీకు నచ్చిన వ్యక్తిత్వం ఇది ఆ నవీన్ యాదవ్ గారికి మన నాయన ఇది సేమ్ వాయిస్ ఉంటుంది, సేమ్ వాయిస్. అది నవీన్ యాదవ్ గారు మన ముంగట్నే చిన్న ఉంది ఇది అని మాకు చాలా రెస్పెక్ట్ చేస్తున్నారు. ఆయన బ్యాక్ సైడ్ నేను చెప్తున్నారు, అయితే నవీన్ కుమార్ యాదవ్ మాకు చాలా రెస్పెక్ట్ చేస్తున్నారు, చాలా సపోర్ట్ చేస్తున్నారు, చాలా మంచి మాట్లాడుతున్నారు ఆయన. ఎందుకంటే ఆయన పక్కన ఒక రీజన్ ఉందా, ఎందుకంటే ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ బీటెక్ చేసిన బీటెక్ అంటే చేతి మీద ప్లేట్ మీద రావట్లేదు, ఇది డిగ్రీ చాలా కష్టపడుతుంది ఇది బీటెక్ కోసం. అదే చేసిన ఆయన దానికోసం అయినా కొంచెం బుద్ధి ఉందా, ఇది ఎవరి సంగతి అట్లానే మాట్లాడుతున్నా. అదే డైనమిక్ లీడర్ ఉందా ఇది యంగ్ ఉందా ఇది ఓకే. కాకపోతే సవాల్తో ఎదుర్కొన్నాడు, అదైతే నేను చాలా గర్వపడుతున్నాను. ఎన్నిసార్లు అబ్బాయిని ఎన్ని విధాలుగాను చాలా అసలు చేశారు, ఇబ్బంది పెట్టినా కూడా దాన్ని సవాల్గా తీసుకున్నాడు. కానీ చాలా అసలు ఆ అబ్బాయి చేసేటి మాత్రం చాలా మంచిగా చేస్తాడు. పేదవాళ్ళనైనా ఎవరినైనా రమ్మని మనం ఒక్క మాట చెప్తే చాలు రావడానికి సిద్ధంగా ఉంటాడు. దానికి బాగా అందరూ కూడా కనెక్ట్ అవుతారు. ఆ అబ్బాయి అంటే నవీన్ అంటేనే చాలా ఇష్టం. అది అంతా కావాలని చేస్తున్నారు అంతే. నవీన్ యాదవ్ అంత మంచి గుణము నేనైతే నా వరకు నేను చూసిన మట్టుకి ఆ అబ్బాయి అంత మంచివాడు అనమాట. ఎక్కడికైనా సరే మనం పిలిస్తే చాలు, కష్టాలలో ఉండామంటే వాళ్ళని ఆదుకోవడానికి ఫస్ట్ ఉంటాడు అబ్బాయి, ముందుకు వచ్చి ఏదైనా చేస్తాడు. ఖచ్చితంగా గెలిపించుకుంటాం. ప్రతి వార్డుకు పోయి చెప్పి ఆ అబ్బాయి గురించి అన్ని వివరించి చెప్పి గెలిపిస్తాం, ఖచ్చితంగా గెలిపిస్తాం. ఆవిడకు మాట్లాడమే రావట్లేదు కదండి. మాకంటి గోపీనాథ్ గారేమో చనిపోయినారు, వాళ్ళు ఆవిడని పెట్టారు. ఆవిడకి ఏమొస్తుంది? నేను మొన్న ఏదో మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి పోయినాం, చీరలు పంచుతున్నారు అక్కడికి వెళ్తే ఎంత జనాలు వచ్చారు. కాకపోతే ఒక 30 మందికి ఇచ్చినారేమో, అంత జనాల్ని పిలిచి ఒకరి మీద ఒకరు పడి ఎంత అవస్థ పడుతున్నారో నేను చూశాను. నేను అక్కడనే చెప్పేశాను వాళ్ళ ముందే, ఇదంతా అపోజిషన్ వాళ్ళకి చూపించుకోవడానికి మాత్రమే జనాలు పిలుచుకున్నారు, మీరు ఇవ్వడానికైతే కాదని చెప్పేసి నేను అప్పుడే వెంటనే చెప్పాను. కాబట్టి ఎందుకంటే కష్టపడే అబ్బాయి కాబట్టి మనం ఎట్లా తిరిగి గెలిపించాలంటే అందరం చేయుతనివ్వాలి, తిరిగి ఆ అబ్బాయిని గెలిపించాలి. వ్యక్తిత్వం గురించి మాట్లాడంటే ఏం చెప్తారమ్మా? చాలా మంచివాడు ఆ అబ్బాయి, దేనికైనా సరే ముందు ఉంటాడు. ఏ కష్టాలు వచ్చినా ఎవరైనా పోయి చెప్పినా, మంచోళ్ళు పోయి చెప్పినా, అపోజిషన్ వాళ్ళు చెప్పినా కూడా వస్తాడు. అట్లాంటి వ్యక్తి అందరినీ ఆదరిస్తాడు. పేదవాళ్ళనైనా ఆ అబ్బాయిని తిట్టిన వాళ్ళనైనా సరే కానీ ఆ అబ్బాయి ఆ రోజుకైతే వాళ్ళనైతే ఆదుకుంటాడు. ఎందుకంటే అంత మంచి గుణం ఉంది అబ్బాయి. వ్యక్తి మీరు గెలిపించుకున్నామంటున్నారు. అవును, నిజంగా ఆయన గెలిచి ఈ రోజు ఇక్కడ ఎమ్మెల్యే అయితే ఏదైనా అన్ని లాభాలే. ఒక రోడ్డు బాగాలేకున్నా, పేదవాళ్ళకి ఏదైనా లేకపోయినా, ఇండ్లు కానీ ఏదైనా సరే ఇవ్వడానికి ముందు ఉంటాడు. ఆ అబ్బాయి కష్టపడి తత్వం అనమాట, కష్టపడి తెప్పించి వాళ్ళకి ఇస్తాడు. రేవంత్ రెడ్డి దగ్గర పోయి, సార్ ఇట్లుంది మా ఏరియాలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కార్డు లేదన్నా, ఏదన్నా వాళ్ళకి గుడిసెలు ఉన్నా వాళ్ళకి ఇల్లు ఏర్పాటు చేయటం కానీ అలాంటివి అయితే చేస్తాడని నేను అనుకుంటున్నాను. చేస్తాడు కూడా, ఖచ్చితంగా చేస్తాడని నాకు. ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో 100% కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మా అభిప్రాయం. ఎందుకని అంత ధీమా? కాంగ్రెస్ ఇప్పుడు క్యాండిడేట్ కూడా ఇప్పుడు ప్రస్తుతం నినాదం ఏముంది, బీసీ క్యాండిడేట్ ఉండాలన్నది ఒకటి. సో ఇప్పుడు నవీన్ యాదవ్ బీసీ క్యాండిడేట్. సో ప్రజలు కూడా ఇక్కడ మైనార్టీ వాళ్ళు కూడా 1,30,000 ఉంది, వాళ్ళ మద్దతు ఉంది. నవీన్ కూడా ముందు ఎంఐఎం నుండి వచ్చారు కదా, కొంచెం మోస్ట్లీ అది కూడా మద్దతు ఉంటుందని మా హోప్. 100% మేము గెలవాలనే కోరుకుంటున్నాం. అంటే ఒక విధంగా ఓట్లు వేసే వాళ్ళు పార్టీని చూసి నవీన్ యాదవ్ గెలిపించబోతున్నారా, లేదంటే నవీన్ యాదవ్ వ్యక్తిత్వం మీద గెలవబోతున్నారు? నవీన్ అన్న అదే క్యాండిడేట్ చూసి మోస్ట్లీ ఆయన చిన్న ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, పిలవగానే ఆయన పరిగెత్తుకుంటూ వస్తారు ప్రజల్లోకి, అది మెయిన్. ప్రజా మనిషి. సో ఏంటంటే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత వాళ్ళ భార్య టికెట్ ఇచ్చిన తర్వాత ఆ సానుభూతి వర్కౌట్ మీద కూడా బీఆర్ఎస్ కి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయి, అవకాశం లేదంటారా?
లేదు లేదు అలాంటి సానుభూతి పబ్లిక్ మీటింగ్ ఏడుపులు అలాంటివి చేయడం కరెక్ట్ కాదు. అది మాకు నచ్చలేదు. కానీ ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి ఏదైనా ఆయన ఏమి ఆయన ఏమి చేయలేదని మీరు అంటారు. 100% ఆయన ఏం చేయలేరు. ఆయన ప్రజల్లోకి వెళ్తే ఒక చిన్నవాడా పెద్దవాడా అని కూడా చూడు, పబ్లిక్ నే బూతులు తిడతా ఉంటాడు. ఆయన క్యారెక్టర్ అది. ఆ, కానీ ఇదే నవీన్ యాదవ్ కూడా కొంతమంది ఒక ట్యాగ్ వేస్తా ఉన్నారు రౌడీ అని చెప్పి. అదే వాళ్ళకి ఏం చెప్తారు విమర్శించేవారు? అది ఒకప్పుడు ఉండేనేమో కానీ నవీన్కి అలాంటిది ఏమీ లేదు. ఆయన ప్రజల మనిషి అని మేము. ఇన్ కేసు మీరు అన్నట్టుగానే కాంగ్రెస్ కి విజయం అయితే జూబ్లీస్ భవిష్యత్ ఎలా ఉండబోతుంది అంటే చెప్తారు మీరు? చాలా బాగుంటుందట, మంచిగా ఉంటది. లేదా 100% అప్పట్లాగే ఉంటుంది? ఇప్పుడే అభివృద్ధి స్టార్ట్ అయింది కదా. క్యాండిడేట్ రాకముందే అభివృద్ధి స్టార్ట్ అయింది. మరి ఇంకా ముందు ఇంకా ఉంటుందని మాకు